హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సావా టీవీకి అయితే స్వాగతం. ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్ ఫైనల్. మరి పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మళ్ళీ తరబడనుంది. మరి పంజాబ్ అనేది ప్రతీకారం తీసుకొని ఫస్ట్ టైం గెలుస్తుందా, లేకపోతే ఆర్సీబీ ఫస్ట్ టైం మరి 18 ఏళ్ళ కళ మరి నెరవేరుస్తారా ఆర్సీబీ అనేది చూడాలి. అయితే మొత్తం మీద ఎక్కడంటే సేమ్ స్టేడియం, సేమ్ గ్రౌండ్, సేమ్ పిచ్. మరి ఎవరైతే టాస్ చేస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకుంటారు. 230, 240 వరకు వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫైనల్ రేస్లో అయితే 180, 190 కూడా వచ్చింది. అప్పుడు ఆర్ఆర్ అనేది గెలకుండా జీటీ అనేది అప్పుడైతే గెలిచింది ఫైనల్లో. మరి మొత్తం మీద ఏం జరుగుద్ది ఏంటని చూడాలి. మరి 230, 240 వరకు వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. బ్యాటింగ్ ట్రాక్కే మంచి బౌలింగ్, మంచి మరి స్పిన్నర్స్ కూడా చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అయితే అక్కడ ప్లేయింగ్ లెవెల్ చూసుకున్న ఆర్సీబీ చాలా గట్టిగానే ఉంది అనేది మనం చెప్పాలి. మరి కోహ్లీ నుండి కానీ, సాల్ట్ నుండి కానీ, నుండి కానీ, మరి శర్మ నుండి కానీ, అటు లివింగ్స్టన్ ఏదైతే ఫామ్లోకి అయితే వస్తే చాలా మంచిది. మరి షీఫెడ్ నుండి కానీ, బౌలింగ్లో చూసుకున్న దాల్ నుండి కానీ, మరి భువనేశ్వర్, అయ్యర్వుడ్ మంచి కీలకమైన ప్లేయర్స్గా మనం చెప్పచ్చు. స్పిన్నర్లో మరి పాండ్యా వెరీ వెరీ ఎక్సలెంట్గా మనం చెప్పచ్చు. ఆర్సీబీ చాలా గట్టిగానే ఉందనేది మనం భావించాలి. మరి ఇక్కడ పంజాబ్ అయితే చాలా గట్టిగా ఉందనేది మనం చెప్పచ్చు. ఓపెనర్ నుండి కూడా మరి ప్రయోన్స్ హార్య నుండి కానీ, మరి సింగ్ నుండి కానీ, మరి అయ్యర్ నుండి కానీ, వదీరా నుండి కానీ, స్టోనిస్ నుండి కానీ వీళ్ళందరూ చాలా పర్ఫెక్ట్గా ఉన్న బౌలింగ్లో. మరి అక్షదీప్ నుండి కానీ చాలా కీలకమైన ప్లేయర్గా మనం చెప్పొచ్చు. కానీ ఒకటి బౌలింగ్లో అయితే అందరూ కూడా రాణించవలసిన పరిస్థితి ఉంది. లేదంటే చాలా వరకు కూడా ఫైనల్లో కూడా ఓడిపోయే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్లో చాలా వరకు కూడా ఫామ్ అనేది కంటిన్యూ అయితే అవుతున్నా సరే, కొంతవరకు కూడా బౌలింగ్లో వీక్నెస్గా నాకైతే మరి కనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. ఇద్దరికి కూడా 50-50 ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ గెలుపు మాత్రం ఆర్సీబీదే. కప్ మాత్రం 100% కూడా ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉందని నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏంటని చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయిపోతే మర్చిపోకండి. బాయ్.